ఇంకో స్టోర్ ఉంది. ఓకే, స్టోర్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక ఐటమ్ ఉంటుంది, 3 ఐటమ్లు. ఇది వచ్చేసి 40 రూపీస్. ఇది 40. జెంట్ బామ్ 40 రూపీస్. నా స్టోర్లో నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి? రేట్ అదే 40 రూపీస్ చెప్పింది నేను. 40 రూపీస్. ఆ 2 టాయ్స్ 10 రూపీస్. ఓకే, 40 10 ఇది 10 అను. మొత్తం టోటల్ 60 రూపీస్ స్టాక్ ఉంది నా దగ్గర. ఓకే, వచ్చినప్పుడు నాకు ఇది ఒకటి ఇయ్యి. ఇది కావాలా? ఇదిగో. ఎంత? 40 రూపీస్. ఓకే, గివ్ మై చేంజ్. ఇది కూడా తీసుకో. గివ్ మై చేంజ్. రెండు ఎంత? అదెంత? అదెంత? ఈ టాయ్స్ 20. ఓకే, టోటల్ ఎంత ఇది? అది మొత్తం 60 రూపీస్. ఓకే, టేక్ దిస్ 10. టేక్ దిస్ 10. ఈ 10 రూపీస్ తీసుకో. టోటల్ ఎంత? టోటల్ ఎంత? ఓకే, 60 ఇచ్చాను. నాకే నీకు చేంజ్ ఆల్రెడీ తీసుకున్నాను కదా. ఇప్పుడు 10 తీసుకొని చేంజ్ తీసుకున్నాను. నువ్వు ముందు ఎంత ఇచ్చావు? 50 ఇచ్చాను. 10 ఎవరిది? 10 ఎవరిది? ఎవరిది? నీది. నాది. నాకు ఇచ్చాను. చేంజ్ ఇచ్చావు. నా 10 నేను తీసుకున్నాను. ఆ 10 తీసుకున్నాను. ఇవి 2 ఎంత అని చెప్పావు? ఇంకా 10 రూపాయలు ఇవ్వు. ఎందుకు ఇస్తారు? 10 రూపాయలు ఇవ్వు. ఈ 2 ఫస్ట్ నా దగ్గర ఉన్నవి. ఓకే, నువ్వు 50 రూపీస్ మాత్రమే ఇచ్చావు. ఓకే, ఇంకా 10 రూపాయలు. ఇంకా 10 రూపాయలు మొత్తం ఎంత? ఇవి ఈ మొత్తం ఎంత చెప్పు? 40, 50, 60 రూపీస్. 60 ఇచ్చా. నా దగ్గర 20 రూపీస్ ఉండేవి. నీ దగ్గర? నా దగ్గర అవన్నీ మాట్లాడద్దు. అవన్నీ ఇవ్వరా? నా జొండుగా డబ్బా నాకు ఇవ్వు. నీకు 50 రూపాయలు వద్దు. 60 వచ్చాయా లేవా? నువ్వేంట్రా మధ్యలో? నా అసిస్టెంట్, నా మేనేజర్ అడు. స్టోర్ మేనేజ్మెంట్ చేస్తావేంటి నువ్వు? స్టోర్ అయితే